గతంలో అదే 15 రోజులు కురిసిన వర్షానికి నాది మట్టి గోడల ఇల్లు, తాటాకుల ఇల్లు అండి. పల్లం అయిపోవడం వల్ల ఇల్లు కూలిపోయి ఇంట్లో సామాను మొత్తం ధ్వంసం అయిపోయినాయండి. నీళ్ళు రావడంతో మా బంధువుల ఇంటికి వెళ్ళి వరండాలో ఉండి అట్లాగే ఇద్దరు ఆడపిల్లల్ని వేసుకుని పిల్లం పిల్లలతో అలాగే బాధపడ్డామండి. మా బాధను చూసి విఆర్ఓ గారు వాళ్ళందరూ అధికారులు వచ్చి మా సమస్యలను చూసి రేషన్ బియ్యం 10 కేజీలు ఉప్పు దినుసులు ఇచ్చి మాకు ఆర్థికంగా సాయం చేశారు. అదేవిధంగా మీరు ఆర్థిక సాయం చేస్తారని, మాకు గృహం ఇల్లు కట్టించుకోవడానికి ఏదైనా ఆర్థిక సాయం చేస్తారని కోరుకుంటూ మీరు వస్తున్నారని తెలిసి ఇంత దూరం వచ్చానండి. మీరు ఏమైనా దయతో తలిచి నాకు ఇల్లు కట్టుకోవడానికి మీరు చేయూతనిస్తే మీకు చాలా రుణపడి ఉంటానండి. అదేవిధంగా ఒక ఆడపిల్ల తండ్రిగా చాలా ఆవేదనతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. గత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన 4 సంవత్సరాలన్నరలో పరిపాలనలో ఏ ఆడబిడ్డ తండ్రికి భరోసా కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదండి. ఒక్క రూపాయి కూడా ఆడపిల్ల పుట్టిన తండ్రికి హాస్పిటల్ ఖర్చుకు కూడా కనీసం ఒక 5,000 కూడా ఇవ్వలేదండి. నాకు ఇస్తారని చెప్పి బ్యాంక్ అకౌంట్లో అన్నీ తీసుకున్నారు, ఒక్క రూపాయి ఇవ్వలేదండి. అట్లాగే ఎవరికి ఇవ్వలేదు. ఎవరికైనా వచ్చినాయి అని అడిగాను, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మా ఆడపిల్ల తండ్రికి గత పరిపాలనలో ఏదో కూడా ఆసరగా ఎంతో కొంత ఇచ్చారండి. ఈ కింద పరిపాలనలో ఒక్క రూపాయి ఇవ్వలేదండి. మీరు ఇస్తారని మన ఎలక్షన్ ముందు కూడా భరోసా ఇచ్చారు. అదేవిధంగా ఆడపిల్లల తండ్రికి, నాకు 2 ఆడపిల్లలండి, ఒక ఆడపిల్లకైనా ఇదంతా ఆశ్రయం ఇస్తే వాళ్ళకి ఫ్యూచర్లో వాళ్ళ బతుకు చదువులకి వాళ్ళకి చేయూత ఇస్తారని పాదాలు వందరించి తెలియజేసుకుంటున్నాను. ఆడపిల్ల తండ్రి నాకు ఒక్కడికే కదండి, ప్రతి ఆడపిల్ల తండ్రి కూడా ఎంతో కొంత భరోసా మీరు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. తర్వాత పశుసంవర్ధక శాఖ నుంచి మాట్లాడించవలసిందిగా కోరుతున్నాం. అమ్మపాలు అండి, పెదవేగ మండలం. నాకు 4 గేదెలు ఉన్నాయండి. ఆ గేదెలు మొన్న పోయిన వర్షాలకే ఒక గేదె చనిపోయిందండి. నా తోటోళ్ళు ఇంకా పెదవేగ మండలంలో ఇంకా 8 గేదెలు చనిపోయినాయండి. నాతో పాటుగా వాళ్ళకి సహకారం చేయాలని నేను మనవి చేసుకుంటున్నానండి. తర్వాత వరద సహాయక శిబిరాల నుంచి వాళ్ళు ఎవరినైనా ఒకరితో మాట్లాడచ్చు కోరుతున్నాం. రిలీఫ్ క్యాంప్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, అలాగే ఎమ్మెల్యే గారికి, అధికారులందరికీ నా నమస్కారం అండి. మాది పెద్దపాడు మండలం గోగుంట గ్రామం. ఆ పేరు తిరువిధుల ఊర్మిళ అండి. మొన్న వరదలకి మా ఇళ్ళన్నీ మునిగిపోయినాయి, పీకల కంట నీళ్ళు వచ్చేసినాయండి. నైట్ పూట వచ్చినాయి. తెల్లరపాటకల్లా ఎమ్మెల్యే గారు, కార్యకర్తలు, అధికారులు, కలెక్టర్ గారులు అందరూ వచ్చి మాకు ట్రాక్టర్ పెట్టి మమ్మల్ని రిలీఫ్ క్యాంప్కి తరలించారండి. అక్కడ టిఫిన్ కాడ నుంచి భోజనం, గుడ్డు, పాలు, దుప్పట్లో, కట్టుకుంటా చీరలు, ప్రతి ఒక్కటి ఏ లోటు లేకుండా మమ్మల్ని మళ్ళీ ఇదే రోజు మా గృహాలకి ఏ హాని కలగకుండా బాగా చూసుకున్నారండి. మమ్మల్ని ఆదరించినందుకు, మా వెన్నుతట్టి మా ఎన్నందు ఉన్నందుకు మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత వ్యవసాయ శాఖ నుంచి ఎవరితోనైనా మాట్లాడించవలసిందిగా కోరుతున్నాం. అగ్రికల్చర్.